భారత క్రికెట్ జట్టు పాకిస్తాన్లో పర్యటించే పరిస్థితి కనిపించకపోవడంతో వచ్చే ఏడాది పాకిస్తాన్ గడ్డపై జరగాల్సిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025 పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇప్పటికీ ఈ టోర్నీ కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఏర్పాట్లు సైతం చేస్తుంది. ఇటీవలే ప్రాథమిక షెడ్యూల్ను సైతం ఐసీసీకి అందజేసింది. అయితే భారత క్రికెట్ జట్టు పాక్లో అడుగుపెట్టే పరిస్థితి లేకపోవడంతో ఆ దేశ క్రికెట్ బోర్డు ఆందోళనకు గురవుతుంది. ఈ నేపథ్యంలోనే మరో 5 రోజుల్లో జరగనున్న ఐసీసీ వార్షిక సమావేశంలో భారత జట్టు తమ దేశానికి రావాల్సిందే అని పట్టుబెట్టేందుకు పాక్ క్రికెట్ బోర్డు సిద్ధమైంది. ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ విషయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ముందు నుంచి భయపడుతున్నట్లుగానే జరుగుతుంది. ఆ దేశానికి వెళ్లేదే లేదని భారత క్రికెట్ నియంత్రణ మండలి తేల్చి చెబుతుంది. టోర్నీని హైబ్రిడ్ మోడల్ నిర్వహించాలని, తాము ఆడే మ్యాచ్లను దుబాయ్ వేదికగా నిర్వహించాలని బీసీసీఐ పట్టుబడుతుంది. ఈ విషయంపై ఇదివరకే ఐసీసీకు ప్రతిపాదన సైతం అందజేసినట్లు తెలుస్తుంది. అయితే భారత వైఖరి పట్ల పాకిస్తాన్ గుర్రుగా ఉంది. ఐసీసీ వార్షిక సమావేశంలో ఈ విషయంపై బలంగా తమ అభిప్రాయాన్ని చెప్పేందుకు పీసీబీ సన్నద్ధమవుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడేందుకు భారత జట్టు తమ దేశానికి రావాల్సిందేనని పీసీబీ పట్టుబడుతుంది. లేని పక్షంలో శ్రీలంక భారత వేదికగా జరిగే టీ20 ప్రపంచ కప్ 2026లో తాము పాల్గొనబోమని తేల్చి చెప్పాలని సిద్ధమవుతుంది. 2016లో జరిగిన టీ20 ప్రపంచ కప్, గత ఏడాది జరిగిన వన్డే ప్రపంచ కప్ 2023లో పాల్గొనేందుకు తాము భారత్కు వెళ్లిన విషయాన్ని గుర్తు చేయాలని పీసీబీ భావిస్తుంది. సెక్యూరిటీ పరంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని చెబుతుంది. మరో 5 రోజుల్లో జరగనున్న ఐసీసీ సమావేశంలో పాకిస్తాన్లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. కాగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో భారత క్రికెట్ జట్టు 2008 నుంచి పాకిస్తాన్లో పర్యటించడం లేదు. దీంతో అప్పటి నుంచి ఇరు దేశాలు టీ20 ప్రపంచ కప్, వన్డే ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ లాంటి టోర్నీలు మాత్రమే తలపడుతున్నాయి. ఇరు దేశాల మధ్య నెలకొన్న సరిహద్దుల ఉద్రిక్తతల నేపథ్యంలో క్రికెట్ సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. గత ఏడాది పాకిస్తాన్ వేదికగా ఆసియా కప్ టోర్నీ జరిగింది. కానీ భారత్ పాక్లో ఆడబోమని తేల్చి చెప్పడంతో టీమిండియా ఆడే మ్యాచ్లను శ్రీలంక వేదికగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీని కూడా అలాగే హైబ్రిడ్ మోడల్లో నిర్వహిస్తారేమో అని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు భయపడుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ముఖ్యంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.